Hey guys, welcome back to our YouTube channel. ఇవాళ ఇట్స్ ఆల్ అబౌట్ సంక్రాంతి 2026 అనమాట. ఈ ఇయర్ కొంచెం అంటే చాలా సింపుల్గా చేసుకుందాం అనుకుంటున్నాం. నాట్ ఈవెన్ ప్లాన్ ఫర్ ఎనీ ఈవెంట్ ఆర్ ఎనీ డే, లైక్ భోగి కానివ్వచ్చు, సంక్రాంతి రోజు కానివ్వచ్చు, కనుమ రోజు కానివ్వచ్చు, ఏం ప్లాన్స్ లేవు యాజ్ ఆఫ్ నౌ. సో అలా అల్లుకుపోవడం ఎలా జరిగితే అలా, ఎందుకంటే డ్యూ టు క్లైమేట్ చేంజ్ వల్ల మేధాంశ్ లాస్ట్ ఇయర్ సిక్కున్నాడు, ఈ ఇయర్ సేమ్. మనకి ఏదైనా అవసరం ఉంది అని అంటే ఐదర్ ఫెస్టివల్ రోజు ఐదర్ బయటకు వెళ్తున్నామో, ఐదర్ ట్రావెల్ చేస్తున్నామో, ఏదైనా ఫంక్షన్ ఉందంటే ఆ రోజే పిల్లలు తెలియకుండా సిక్ అయిపోతూ ఉంటారు. ఐ డోంట్ నో వై. జనరల్గా నాకే ఇలా అవుతుందా, అందరి పిల్లలకి ఇలాగే అవుతుందా అన్నది తెలీదు. ఈవెన్ హర్ని కూడా చిన్నప్పుడు కూడా అంతే ఉండేది కొంచెం. అయితే డ్యూ టు క్లైమేట్ చేంజెస్ వల్ల కొంచెం సిక్ ఉన్నాడు, లైక్ కోల్డ్ అండ్ కాఫ్. సో దానివల్ల వాడు మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటుందో తెలియదు. అండ్ ఐ వాజ్ ఆల్సో నాట్ వెల్. సో అందుకనే ఈసారి బొమ్మల కొలువు అలా ఏం ప్లాన్ చేయట్లేదు. సింపుల్గా పూజ చేసుకొని భోగి పళ్ళు పోసేద్దామని అనుకుంటున్నాము. సో అదంతా కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అయితే భోగి పళ్ళ కంటే ముందు నిన్న మేము ఒక ఫోటోషూట్కి వెళ్ళామన్నమాట. ఆల్ అబౌట్ సంక్రాంతి ఫోటోషూట్ అని చెప్పి లెన్స్ ఆఫ్ లైఫ్ శ్వేత గారు తీశారు. ఎప్పటి నుంచో వీటితో నాకు ఒక కొలాబ్ అన్నది పెండింగ్ ఉండిపోతే ఇప్పుడు టైం కుదిరించుకుని వెళ్ళాము. ఎంత బాగా వచ్చాయంటే ఫొటోస్, బికాజ్ ఆల్రెడీ నేను చూసేసాను అండ్ పోస్ట్ కూడా చేశాను, మీరు ఆల్రెడీ చూసుంటారు. బట్ అక్కడ బీటీఎస్ కొన్ని షార్ట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఫొటోస్ కూడా ఫైనల్గా ఆఫ్టర్ ఆ బీటీఎస్ షార్ట్స్ నేను ఇక్కడ వేస్తాను కాబట్టి యూ హ్యావ్ లుక్. ఆఫ్టర్ దట్ భోగి రోజు మేము మార్నింగ్ నుంచి ఏం చేసామో కూడా ఈ వీడియోలో చూసేయండి. సో మొత్తం సంక్రాంతి 2026 భోగి, సంక్రాంతి అండ్ కుదిరితే కనుమ ఉంటే అది కూడా, లేదు అంటే సంక్రాంతి వరకు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామా అన్నది ఈ వీడియోలో చూసేయండి. సో ఇవాళ మేము లెన్స్ ఆఫ్ లైఫ్ బై శ్వేత ఫోటో స్టూడియోకి వచ్చేసామన్నమాట. చూడండి, ఫొటోస్ దిగేసాం, అయిపోయింది. కానీ వాడు అల్లరి మాత్రం ఆపట్లేదు. అండ్ జనరల్గా పిల్లలందరూ అలాగే ఉంటారు. బట్ ఈ ఫోటో స్టూడియో ఎంత బాగుందంటే లైక్ పిల్లలకి చాలా చాలా బాగుంది. అండ్ ఇదైతే మా ఇంటికి దగ్గర అనమాట. ఇది మనకి మణికొండలో ఉంది. నేను డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. లైక్ మీ పిల్లల కోసం మీరు ఎలాంటి ఫోటోషూట్ కోసం అయితే చూస్తున్నా కూడా మనకి నియర్ బై ఉన్న లొకేషన్ అయితే ఇంకా బాగుంటుంది.
అండ్ మెయిన్గా స్టూడియో కిడ్ ఫ్రెండ్లీ ఉండాలి. అండ్ శ్వేత గారు అయితే చాలా చాలా బాగా తీశారు, కొంచెం పేషెన్స్గా. బికాస్ చిన్నపిల్లలు అంటే చాలా క్లింగీగా ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. బట్ అవన్నీ ఆ ట్యాంట్రమ్స్ అన్నీ కూడా మనం భరించాలి, మనతో పాటు ఫొటోస్ తీసే వాళ్ళు కూడా అంతే పేషెన్స్గా ఉండాలి. కాబట్టి నాకైతే చాలా చాలా తక్కువ టైంలో మేము డిసైడ్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు 2 డేస్లో ఆల్మోస్ట్ ఎల్లుండే భోగి, ఇవాళ మేము ఫోటోషూట్ అప్పటికప్పుడు పెట్టేసుకొని వచ్చేసాము. సో అప్కమింగ్ మీరు ఎలాంటి ఈవెంట్స్ కోసమైనా ఫోటోషూట్స్ ప్లాన్ చేస్తున్నారు కిడ్స్ తోటి అయితే డూ చెక్ ఇట్ అవుట్ దే పేజ్. నేను డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ ఫైనల్గా పిక్స్ ఎలా వచ్చాయో ఇక్కడ చూసేయండి. హాయ్ శ్వేత గారు, హలో. యు లుక్ వెరీ ప్రెటీ. థాంక్ యూ సో మచ్. మీరే ప్రెటీగా ఉన్నారంటే ఇంకా మమ్మల్ని ఇంకా ప్రెటీగా తీస్తారు. సో థ్యాంక్ యూ. కొంచెం మేకప్ వేసుకొచ్చాను. ఓ మై గాడ్, ఐ కెప్ లెన్స్. సో ఫోటో స్టూడియో అప్పటికప్పుడు మేము ఎప్పటి నుంచో ప్లాన్ ఉండింది మనకు, ఆల్మోస్ట్ 1 year కదండి. 1 year నుంచి వీఆర్ వెయిటింగ్, లైక్ కలిసి ఫొటోస్ తీసుకుందాము అని చెప్పి కుదరట్లేదు. ఫైనలీ ఇవాళ. సో మీ స్టూడియో గురించి చెప్పండి, ఎక్కడుంది, ఏంటి, ఎవరెవరికి ఫోటోషూట్ చేస్తారు మీరు? హాయ్ అండి, నా పేరు శ్వేత. నేను రీసెంట్గా ఈ స్టూడియో ఓపెన్ చేశాను. యూఎస్లో ఉండే లాస్ట్ 5 years అక్కడ చేసి ఇక్కడ లాస్ట్ ఇయర్ ఇక్కడికి మూవ్ అయ్యాము. ఇట్స్ యువర్ ప్యాషన్? Yeah, it's my passion. It's looking in your work because while you're clicking pics, మేము మాట్లాడాక బిఫోర్ అండ్ ఆఫ్టర్ షాట్స్ మీరు చూడండి ఎంత మెస్అప్ చేసామో మేమంతా. సో శ్వేత గారు ఇక్కడ న్యూగా స్టూడియో ఓపెన్ చేశారు. ఇట్స్ బీన్ 1 year అండి? ఆల్మోస్ట్ 9 months. 9 months అంటే మీరు అప్పుడే నన్ను అప్రోచ్ అయ్యారు. కానీ ఇంకా అప్పుడు మేదాన్ చాలా చిన్నగా ఉన్నాడు, కుదరదు, వాడు సపోర్ట్ చేయడం ఇప్పటికీ చేయలేదు. ఇంకా ఇప్పుడు వచ్చామన్నమాట ఫెస్టివల్ అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ మీరు నియర్ బై ఎక్కడైనా లైక్ కోకాపేట్ కావచ్చు, గండిపేట్, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎక్కడైనా మీరు ఎగ్జాక్ట్లీ స్పెషల్లీ నియర్ బై ఉంటే 1 day ముందు అపాయింట్మెంట్ ఇస్ ఫైన్ రైట్ ఫర్ నియర్ బై. కానీ కొంచెం 1 week యూ కెన్ అడ్జస్ట్. ఇవాళ కూడా మేడం ఫుల్ ప్యాక్గా ఉన్నారు, బట్ మా కోసం 1 hour కొంచెం మార్నింగ్ వచ్చేసామన్నమాట. కాకపోతే మీరు కొంచెం ముందు ప్రయర్గా అపాయింట్మెంట్ తీసుకుంటే ఈజీ ఉంటుంది. న్యూ బోర్న్ ఫోటోషూట్ దగ్గర నుంచి ఫ్యామిలీ ఫోటోషూట్స్ వరకు అన్నీ కూడా చేస్తారు. స్పెషల్లీ స్టూడియో అయితే నాకు చాలా చాలా నచ్చింది. మీరు స్టూడియో టూర్ అంతా కూడా వేసేయండి. శ్వేత గారి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ శ్వేత గారు ఫర్ యువర్ టైమ్. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద లవ్లీ పిక్స్. అగైన్ మీతో వర్క్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మేదాన్ సెకండ్ ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్కి వచ్చేస్తాము. థ్యాంక్ యూ. బాయ్ గైస్. Please do visit. పొద్దునే పూర్ణంతో స్టార్ట్ చేస్తాడు శివ.
కూడా ఫస్ట్ పూర్ణమే తిందాం అనుకుంటున్నా. నెయ్యి స్వీట్ అంత లేదు, సరిపోద్ది నాకు. ఇది అలసంద గార బాగుంది. రాగి ఇడ్లీ విత్ పప్పు చారు. అలసంద గార. Get the crowd guys. శివ, ఇప్పుడు కాసేపు తర్వాత మేధాంష్కి మనం భోగి పళ్ళు పోస్తున్నాం. మార్నింగ్ నుంచి భోగి మంట, దాని తర్వాత ఆగు వారధి ఫార్మ్స్ లో టిఫిన్. హనీ చూడండి ఎలా రెడీ అయిందో. మొత్తం కాళ్ళకి పట్టీలు. ఆమెకి ప్రిన్సెస్ అని కొనిచ్చింది, ఇప్పుడు వేసుకుందండి. చెప్పు, పిండి వంటలు ఏమైనా చేయమంటావా? అంత పిండి పిండికి ఎందుకు, మామూలు చేయొచ్చు. పిండి వంట అంటే పిండేసి చేసే వంట కాదు. పిండేసి చేసే వంటనే పిండి వంట అంటే. ఐ హ్యావ్ వన్ డౌట్. నీ జుట్టు మాక్సిమం బ్లాక్ ఉంది. వెనక్కి తిరుగు. మొత్తం జుట్టు అంతా బ్లాక్ ఉంది. ఎందుకు సైడ్ లో సాల్ట్ అండ్ పెప్పర్స్ వచ్చింది చెప్పు. ఇప్పుడు కార్ డ్రైవింగ్ కానీ బండి మీద వెళ్ళినప్పటి నుంచి గాలి ఇట్లా వెళ్తుంటది ఎక్కువ, లేదంటే కాదు ఎండ ఒక సైడ్ పడి కాదు. నువ్వు రోల్ ఆన్ రాసి 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 అది నీ వల్ల. సరే శివ, లోపల నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతా అని చెప్పాను. దానికి బయటికి వేయాలా? దానికి డిస్టర్బెన్స్ ఉంది లోపల, అందుకే బయటకు వచ్చాము. అయితే ఏంటంటే ఒక ఫ్లైట్ వెళ్తుంది. ఫ్లైట్లో 503 బ్రిక్స్ ఉన్నాయి. ఒక బ్రిక్ కింద పడిపోయింది. ఎన్ని బ్రిక్స్ ఉన్నాయి చెప్పు. 502 ఉంటాయి. ఓకే సరే, ఒక ఫ్రిడ్జ్లో ఎలిఫెంట్ని పెట్టాలంటే ఎలా పెడతావు? డోర్ తీసి. తర్వాత జిరాఫీని కూడా పెట్టాలి, ఎలా పెడతావు? మళ్ళీ డోర్ తీసి ఎలిఫెంట్ బయట అరే ఓకే. ఒక ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్లో ఒక లయన్ పార్టీ ఇస్తుంది అన్నమాట. అందరు వచ్చారు, ఒకరు రాలేదు. ఎందుకు? ఫ్రిడ్జ్ లో పెట్టారు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు సరే అది చెప్పేసావు. సరే, షెర్లీ అని ఒక అమ్మాయి ఉంది. తను అడవిలో ఒక లేక్ క్రాస్ చేయాలి. ఆ లేక్లో మొత్తం అన్ని అలిగేటర్స్ ఉన్నాయి. సో అలిగేటర్స్ ఉన్నా తను లైక్ సేఫ్గా క్రాస్ చేసేసింది. ఎలా? ఆయన పడుకొని ఉన్నట్టున్నాయి. లేదు, అవన్నీ పార్టీకి వెళ్ళాయి. ఏ పార్టీకి? ఏ పార్టీకా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సరే, ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు తను సేఫ్ గా దాటేసినా కూడా అవతలికి వెళ్ళి తను చనిపోయింది. చెప్పు. అదే ఆ పైనుంచి నువ్వు ఇవన్నీ నేను చాలా కష్టపడేది గైస్. ఇదంతా నేను ఒక రీల్ లో చూసి మా ఆయనతో చేద్దామా అని చెప్పి చెక్ చేస్తే అంతే ఇలాగే చేస్తాడు. అసలు నన్ను ఏమీ మాట్లాడనివ్వడు. కాబట్టి ఈ అమ్మాయి అటు దాటి చచ్చిపోయింది చూడు. ఇంకొకటి కూడా చచ్చిపోయింది ఈ లోపే గ్యాప్ లో. అంతసేపు జిరాఫీని ఫ్రిడ్జ్ లో పెడితే చచ్చిపోయా. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను. ట్రైన్ అక్కడ టీవీలో రైమ్స్ సైలెంట్ మ్యూట్ మోడ్ లో వస్తుంది, అందుకే ఆయన కామ్గా కూర్చున్నాడు. ఇప్పుడు కాసేపు అయ్యాక మేధాంష్కి భోగి పళ్ళు. సో ఈసారి మేము కొంచెం సింపుల్ గానే అనుకున్నాము. బొమ్మల కొలు అలాంటివి హడావిడి ఏం లేకుండా జస్ట్ పూజ గదిలో సెటప్ చేసేసాక ఇంకా బయట కూర్చోబెట్టి భోగి పళ్ళు పోద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఎవరు అవైలబుల్గా లేరు. ఎవ్రీబడి ఈజ్ లైక్ మ్యాక్సిమం అందరూ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు. ఈవెన్ మేము కూడా వెళ్ళాల్సింది లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట. లేదంటే ఈ ఇయర్ భీమవరం వెళ్దాం అనుకున్నాం. లాస్ట్ మూమెంట్లో ప్లాన్స్ అన్నీ చేంజ్ అయ్యాయి. సో అందుకే మేము వరకే ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కువ పని పెట్టుకోలేదు ఈసారికి. ఇదేంటిది? ఇది ఫ్లైట్ ఎగురుతుందా? రాకెట్ ఎగురుతుందా? కింద దీపావళి రాకెట్ పతంగులు కూడా తెచ్చేసుకున్నాం గైస్. కానీ ఇప్పుడు ఎగరేయట్లేదు ఎందుకంటే సాయంకాలం అయిపోయింది. ఇప్పుడు కాసేపట్లో మేధాంష్కి కొన్ని భోగిపళ్ళు పోసేసి, మేధాంష్ కొంచెం పొద్దున్నే లేచాం కదా, కొంచెం నోస్ బ్లాక్ అండ్ గొంతు కొంచెం గరగరా ఉంది. మేధాంష్ అండ్ హరినికి కాసేపట్లో భోగిపళ్ళు పోసేసుకుంటాము ఇంట్లో వరకే. వీళ్ళు చరాక్ ఇదేంటి సాదా థ్రెడ్ సెట్ చేస్తున్నారు. నా చిన్నప్పుడు అయితే అసలు ఈ చెరకులు కొనిపిమని ఎంత ఏడ్చేదాన్నో. అది అట్లా కాదు, నేను చేయను. ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి నేను చేస్తా ప్లీజ్. చిక్కు కొంచెం పడింది అనుకో, మొత్తం నేను వదిలేసి వెళ్ళిపోతా. షూర్, టుడే ఇస్ ఫెస్టివల్, హౌ కెన్ యూ డూ లైక్ దట్? నేను చేసిందే మళ్ళీ నాకు ఎట్లా చేయాలో నాకు చెప్తున్నావా? రాంగ్ చేస్తున్నారు మీరు.
చాలా అవసరం లేదు, అది ఇంకా కొంచెం ఇవి పెద్దగా ఉండాలి. మీరంచి వీళ్ళు అసలు మనకు అర్థమే కావట్లేదు. మీరంచి వచ్చి ఇదిగో చూసుకో అర్థమయ్యేలాగా. ఇవాడు ఏంది భోగి పళ్ళకి గిఫ్టా? హ్యాపీ భోగి అని. సరే నీకు గిఫ్ట్ రేపు నీకు కొనిస్తాను. హ్యాపీ భోగి ఫ్రూట్స్ అని. నేను ఇస్తలే. మార్కర్స్ తీసుకొచ్చారు కదా. వావ్, ఖర్చు పెట్టుకో, ఇష్టంగా ఖర్చు పెట్టుకో, పిచ్చి పిచ్చి ఖర్చు పెట్టుకో. నీకు పెద్ద వ్యాజులు అయిందబ్బా. ఆయనే పోసుకుంటాడు అత్తయ్య. వేసుకో వేసుకో. ఇవ్వక మొత్తం వేసేస్తాడు మా. లాస్ట్కి ఇద్దాం ఆగు. చూద్దాం అవి ఏరుతాడు. కాయిన్స్ వేస్తున్నాను. వేసుకో. ఏనా కాయిన్స్ వేస్తున్నావు? గుడ్ బై. వద్దంట. కాయిన్ ఇంకా దొరకలేదు వాడికంటే ఇంకో కాయిన్ ఇవే. ఇదిగో గుడ్డు, ఇదిగో. ఏమంటది ఫ్రాక్? ఎస్, నా దాంట్లో వేయలేదు. నేను నీకు భోగి పడలా. ప్లీజ్ అగో 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 చూడు, ఇక్కడ చూడు. సరే 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 కానీ అయినా నా దగ్గర ఉన్నాయి చూడు. ప్లీజ్ కన్నా, ప్లీజ్ ప్లీజ్. భోగి రోజు పల్లె చూపిస్తా. ఓపెన్ చేద్దామా? సో ఈసారి చాలా మంది మేము బొమ్మల కొలువు పెట్టలేదు. మేధాంశ్ లాస్ట్ 2-3 డేస్ నుంచి చాలా క్రాంకీగా ఉన్నాడు. అండ్ డ్యూ టు క్లైమేట్ చేంజెస్ వల్ల వాడు కొంచెం బాగాలేదు. సో అందుకే అంత టైం దొరకలేదు. అర్నిపురం మేధాంశ్ వనం ఈసారి మిస్సింగ్ అన్నమాట. నెక్స్ట్ ఇయర్ మంచిగా ప్లాన్ చేద్దాం.
చూడాలి. అప్పటికి మనం ఒక 5 years కంటిన్యూస్గా పెట్టినట్టున్నాం. హరిని ఏజ్ ఆఫ్ 3 ఎప్పటి నుంచో ఎప్పుడో స్టార్ట్ చేసాం. సరే ఈసారి 5 times అయిందో 9 times అయిందో తెలీదు. సో ఇప్పుడైతే ఇవాళకి కుదరలేదు, అస్సలు వినట్లేదండి. సో అందుకే నేను ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కొంచెం హీ వాజ్ నాట్ వెల్, ఇప్పుడు కూడా వినట్లేదు. ఇక రేపు పతంగ ఎగిరేసేటప్పుడు కలుస్తాను మీతో. వాయ్ ఇలా మా సంక్రాంతి మొదలైంది. హరిని యాక్చువల్లీ మీకు తెలియదు కానీ నిన్న మనం గుర్తుందా విద్యాకి వెళ్ళినప్పుడు మనము చెరకు కొనుక్కున్నాము. సో ఆ చెరకుకి దారం ఉంది, అది ఓపెన్ చేసేసి దారం అట్లా పెట్టాను. సరే ఇక్కడ ఏంటి ఒక దుకాణం పెట్టావు? ఆ దుకాణం కాదు, ఇక్కడ ఇట్లా ఈ డ్రెస్ ఏంటి? ఫ్రాక్ వేసావు? ఫ్రెండ్స్ నాకు ఆయన హర్ని అని వస్తుంది. మేదాన్స్ ప్లీజ్ మేదాన్స్ వస్తే మళ్ళీ మేదాంచి వస్తే ఒక్క నిమిషంలో తీసేస్తా. అమ్మాయి బాగా పెట్టుకోమని తినుపో. ఏం తింటున్నావు? నేను అడుగుతా అమ్మా నా కోసం పాయసం చేసి. పైకి పతంగ ఎగిరేద్దామని వస్తే అసలు గాలే రావట్లేదు. చాలాసేపు నుంచి ట్రై చేసాం, అసలు గాలి రావట్లేదు. శివ ఇంకొక పతంగకి సెట్ చేసే లోపు అలా మేదాంచితో కాస్త అమ్మ పడేకు అసలు రావట్లేదు. మా బిల్డింగ్ పైన కూడా అసలు పతంగులే లేవు, కొన్ని అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. కైట్ ఒకటి పడిపోతుంది, అది మన దగ్గరే పడేలాగుంది. ఎందుకంటే మనకి ఆ స్ట్రైట్ ఉంది పడాలనుకుంటా. బట్ మా చిన్నప్పుడు అయితే ఫుల్ కైట్స్ ఎగిరేసే వాళ్ళం. ఇప్పుడు అన్ని లేవు, వెరీ ఫ్యూ. సన్సెట్ కూడా అయిపోతుంది అసలు. మా చిన్నప్పుడు లైక్ సంక్రాంతి ఫెస్టివల్ వచ్చింది, మేము హైదరాబాద్లోనే ఉన్నాము అని అంటే మొత్తం ఇట్లా ట్యాన్ అయిపోయే వాళ్ళం, అంత ఎగిరేసే వాళ్ళం పతంగ్. ఏంట్రా ఇప్పుడు మర్చిపోయారా? మర్చిపోలేదు, అసలు గాలి లేదు అండ్ ఇక్కడ అంత హ్యాపెనింగ్ లేదు. బికాజ్ చాలామంది అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోయారు అండ్ అసలు గాలి లేదు మెయిన్ థింగ్. అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే నిన్న నైట్ వర్షం పడింది, సన్సెట్ కూడా అయిపోతుంది గైస్. ఇంకా మాకు ఒక్క పతంగ ఎగిరింది, మేము సగం దూరం ఎగిరేసేటప్పటికి అది గాలి లేక అది కూడా కిందికి వచ్చేసింది. స్టిల్ శివ ఇస్ ట్రైయింగ్. నేను మీకు సన్సెట్ కూడా చూపిస్తాను. వాళ్ళు కూడా ట్రై చేస్తుంది. మేధాష్ మాత్రం అల్లరి చేస్తుండు. మేధాష్ కైట్ A for apple, A for ant. ఇలాంటివి ఓన్లీ ఎక్స్పర్ట్స్కే వస్తాయి గైస్, మనకి రాదు. పతంగ అంటే ఎగిరేస్తాం కానీ ఇలాంటివి ఓన్లీ ఎక్స్పర్ట్సే చేయగలుగుతారు. పతంగ ఎగిరేయడం నేర్చుకోలేదు, ఒకటే నేర్చుకో. అదే అంటున్నా, ఓన్లీ ఎక్స్పర్ట్సే చేయగలుగుతారు ఇలాంటివి. ఏంటో చెప్పు. శివ మధ్య మధ్యలో వస్తారు టెర్రస్ మీదకి, ఎందుకో తెలియదు. నేనైతే ఓన్లీ ఎల్లో కలర్ చూడ ఏం తెలియవు కలర్లు. మనం ఉయ్యాల కలర్ అయితే అట్లాంటి వాటికి వస్తా కానీ మన ఉయ్యాలో కూడా వేస్తావా? డ్రోన్ మన ఉయ్యాలో కూడా వేస్తావా? లేదు,
బ్లాక్ ఏ ఉండనియా ఫ్రెండ్ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఎందుకు శివ ఇప్పుడు ఆ పేపర్ ఏం చేస్తున్నారు? రాకెటా చెక్కనా తోక? నీకెందుకు? నీకు నాకెందుకు? ఉన్నారు కదా ఆల్రెడీ ఇద్దరు తోకలో. ఇప్పుడే కిందికి పంపించావండి. ఇదేంటి డిజైన్ షేప్ చేస్తున్నావు? చూద్దాం, అది సరిగ్గా కట్టాలి, దానికి పెట్టి చేద్దాం అనుకున్నా కానీ చూస్తా. దాని ప్లేట్ వేయలేదు నేను. చూద్దాం ఈ డిజైన్ చూసి. పెట్టు చూద్దాం. వేరే ఇక్కడ బిల్డింగ్ మీద గోదావరి గట్టు మీద సాంగ్ వస్తుంది. డూయింగ్ అనదర్ వన్. ఫస్ట్ పతంగ ఎగిరేమంటే 2 ఎగిరేసి. అసలు లేవు, ఇక్కడ 1 2 ఉన్నాయి. ఇంకా పెద్ద టోకా పెట్టా. ఎగిరిందా పతంగ? ఇప్పుడే ఎవరిదో పతంగ కాటి వస్తే ఈ మంజంతో కొట్టేసాం. గాలిలో మంచి బర్ర సౌండ్ రావట్లేదు. ఎట్లా కొట్టుకుంటున్నాయి గాలి? గాలి కాదిగో. ఎప్పుడు నీ చిన్నప్పుడు అట్లా చిన్నప్పుడు చాలా మాయమాటలు చెప్పారు. అది అన్ని పతంగులకు ఫోకస్ సెట్ అవుతుందో లేదో తెలియదు. అక్కడ 2 పతంగులు పెయింట్ చేసుకుంటున్నారు. ఒకటి కాటే మన వైపు రావచ్చు. ఎందుకు రన్నింగ్ కామెంటరీ? బీచ్ దగ్గర సంక్రాంతి సంబరాలు ఇది పడుతుందని ఇందాని చెప్తున్నా ఉన్నా, మళ్ళీ తెచ్చి ఇక్కడే పెడుతున్నా, తిట్లు తింటున్నా. కాటైంది కాటైంది. కట్రా. అదిగో అదిగో ఇది కాటైంది గైస్. ఇదిగోండి ఈ బ్లాక్ పతంగ ఏదో కాటైంది. అన్నీ ఇది చూడు, ఈ పతంగ కాటైంది, మన వైపు రావట్లేదు, ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళింది. ఓ నో, కాదు కాదు బయట పడుతుంది. ఇట్ గాట్ స్టక్. లేకపోతే మంచిగా కిందకి వచ్చేదా, కిందకి వస్తే తెచ్చేదాన్ని. సో గైస్ చాలాసేపు ప్రయత్నిస్తూనే ఉన్నాం, ఇంకా చాలామంది కూడా ప్రయత్నిస్తున్నారు. బట్ ఎందుకో గాలి రావట్లేదు, కైట్స్ ఎగరట్లేదు, ప్రకృతి మనకి సహకరించట్లేదు. బట్ స్టిల్ అట్లీస్ట్ బిల్డింగ్ పైకి వచ్చినందుకు ఒక 2 అయినా ఎగిరేశారు మా ఆయన. నాకు ఇద్దామనేటప్పటికి ఒకటి వెళ్ళిపోయింది. అండ్ శివ తిడుతున్నారు గైస్ నన్ను, వెనక సన్సెట్ కూడా అయిపోయింది. సో ఇలా మా సంక్రాంతి సింపుల్గా ఈసారి ఇలా జరుగుతుందన్నమాట. రేపు కనుమ ఏం స్పెషల్ ఉండబోతుందో, రేపు ఉంటుందో లేదంటే ఎల్లుండి ఉంటుందో ముక్కనుమ రోజు అన్నది చూడాలి. స్టే ట్యూన్డ్. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా స్పెషల్ చేస్తే ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను, లేదంటే నేను ఇక్కడితో మీ అందరికీ బాయ్ బాయ్ చెప్పేస్తాను.